నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి ఆటో నగర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడి తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ పరామర్శించారు. ప్రమాద ఘటన వివరాలు, వైద్యం అందుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. డ్రైవర్ మద్యం సేవించి ఉండటం వల్ల ప్రమాదానికి కారణంగా తెలుస్తుందని, బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. తెనాల్లో ఒక కార్యక్రమానికి వెళ్ళి వస్తూ యాక్సిడెంట్ అయిన సందర్భంగా ఆటోలో ఉన్న 10 మందికి ఏదో ఒక గాయం, అలాగే దురదృష్టవశాత్తు ఒక మహిళ చనిపోవటం. ప్రధానంగా ఆటో డ్రైవర్ మద్యం సేవించి ఉండటం, ఆ యాక్సిడెంట్ మూలాన తీవ్రంగా గాయాలు జరిగింది. నేను ఇప్పుడే వాళ్ళందరినీ పరామర్శించి మంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. సుమారు ఒక 3-4 కోలుకున్నారు. 2 పిల్లలు, వాళ్ళు బహుశా 2 రోజుల్లో కోలుకుంటారు. అలాగే ఇంకా ఒక 4 మహిళలకి ఆపరేషన్ చేయాల్సి ఉంది. వాళ్ళ యొక్క ఫ్రాక్చర్స్ అయిన సందర్భంగా డాక్టర్తో మాట్లాడటం జరిగింది. తప్పకుండా వాళ్ళకి మెరుగైన వైద్యాన్ని అందించి మళ్ళీ వాళ్ళ ఆరోగ్యాన్ని నయం చేసుకొని బాగుండే విధంగా చూడటం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఆటోలో ఓవర్లోడ్, సుమారు 12 మందిని ఆటోలో ఎక్కియటం అంటే, ప్లస్ డ్రైవర్ మద్యం తాగి ఉంది. అందరూ చూస్తూ ఉన్నారు మద్యం తాగి ఉండటం వల్ల జరిగిన ఈ యాక్సిడెంట్. ఏదేమైనా వాళ్ళందరికీ మెరుగైన వైద్యాన్ని, వాళ్ళందరూ బాగుండే విధంగా ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. తొందరలోనే వాళ్ళందరూ కోలుకుంటారు. ఆ చనిపోయిన వ్యక్తికి కూడా డెఫినెట్గా ఏం చేయాలనేది కూడా శాసనసభ్యులు చూసి వారి కుటుంబానికి సహాయపడే విధంగా చేస్తానని చెప్పి సందర్భం కూడా అమలు చేస్తాం. తెలుగుదేశం పార్టీ నాయకుడు రావి కృష్ణమోహన్ పుట్టినరోజు వేడుక తెనాలి, మార్స్పేట, సుల్తానాబాద్ ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు. నాయకులు, అభిమానుల నడుమ కేక్ కోశారు. కృష్ణమోహన్ కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం చేశారు. ఉదయం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను కలిసి ఆయన ఆశీస్సులను అందుకున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే, అంటే పూర్వకం ఉన్నప్పుడు మరి అన్ని పనులు అయితే మనం చేయించుకున్నాం 28వ వార్డులో. అది ఎవరు చిన్ని గారి ద్వారానే మనం చేయించుకున్నాం. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే మాత్రం మనకి ఏ పనులు కూడా ఈ సుందరయ్య కాలనీలో అయితే ఏమీ జరగలేదు. అదంతా మీకు తెలుసు. సో ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో మాత్రం మనం
అందరం కలిసి పట్టుదలతో మనం తెప్పించుకున్నాం అందరం కలిసి. ఇంకా మనం ఇంకా ఎన్నో పనులు కూడా చేపించుకోవాలి. చిన్ని గారి ఆధ్వర్యంలోనే మనకి అవన్నీ జరుగుతాయి. అవన్నీ మీ అందరికీ తెలుసు. సో అందరూ మాత్రం ఈసారి టీడీపీకే ఓట్ వేయండి. అందరూ మీ హృదయాలకి మీరే ఆలోచించుకోండి, ఎవరు మీకు చెప్పవసరలా. ఇదివరకు మన ప్రభుత్వంలో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అన్ని మీకు తెలుసు. కాబట్టి మరోసారి అందరికి హృదయానికే వదిలేస్తున్నాము. ఏ పార్టీకి ఓటు వేయాలి? సైకిల్ గుర్తుకే మన ఓటు. చిన్నవారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. బురిపాలెం రోడ్లోని వెస్ట్బెరీ స్కూల్లో చిన్నారులకు ప్రీకేజీ గ్రాడ్యుయేషన్ పట్టా ప్రదానోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు టీవీ సుబ్రహ్మణ్యం చిన్నారులకు గ్రాడ్యుయేషన్ పట్టాలను అందజేశారు. నేటి పోటీ ప్రపంచానికి తగినట్లుగా అన్ని విభాగాల్లో విద్యార్థులు రాణించే విధంగా విద్యను అందిస్తున్నామని చెప్పారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు, గీతాలు, బుర్రకథలు విశేషంగా అలరించాయి. బడికి సంబంధించి ప్రదర్శించిన బుర్రకథ ప్రత్యేకంగా అలరించింది. కార్యక్రమంలో కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు, అధ్యాపకేతర సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. Strong wants to become a doctor. Wish him like he wants to become a police. Wish. There is a little bit of maturity. We pledge that we will dedicate ourselves to Pillaram Amavariలో Pillaram Murmari Narkala Pillaram Boshinavalo Pillaram ఇలా హాయిగా సాగుతున్న మా జీవితంలో హఠాత్తుగా పెద్ద కష్టం వచ్చింది. కష్టం అంటే మామూలు కష్టం కాదు. పొద్దున్న మనము లేవాలట Early childhood care and education. Early childhood care and education. As per National Education Policy, this ECCE is up to 2nd grade now, grade 2. Nursery, LKG, UKG, first class and second class combined together, they made the stage as ECCE, early childhood care and education. And here also, this UKG, the fundamentals that we are teaching are literacy and numeracy. Only these two things we have to take care of those, along with the empathy, along with the moral values. The two things that we have to take care of are literacy and numeracy. Literacy is nothing but languages. Numeracy is nothing but the numbers. Once, if they are strong enough in these two, ECC, in this literacy and numeracy and all the moral values combined together, they are very much ready for their subjects that are to be introduced from grade 1. So here, whatever we are teaching is this literacy and numeracy, and they are ready with that. And even some of the values that are there, we could able to see now on the dash that one boy was holding the mic and what to do after the completion. కెనడా దేశానికి చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త షారోన్ పేరిట ఏర్పాటు చేసిన షారోన్ అంతర్జాతీయ సేవా అవార్డుల ప్రదానోత్సవం తెనాలిలో జరిగింది. క్యాన్సర్ రహిత సమాజం కోసం కృషి చేస్తూ కరోనా సమయంలో కరోనా రోగుల గృహాలకు వెళ్లి సేవలు అందించిన D3 శారదా సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ శారదా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, తెనాలి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సైయద్ ఖాలేదా నసీంలు డాక్టర్ శారదకు సేవ మెడల్ను అందజేశారు. పెన్ని మినిస్ట్రీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల సమావేశానికి దర్శకుడు దిలీప్ ప్రజా అధ్యక్షత వహించారు. ఈ సత్కారం మానవత్వానికి జరిగినట్టుగా పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. మేము చేసిన పనికి అవార్డులు ఎందుకండి, మా చిత్తశుద్ధిగా ఇది మా పని. మీకు ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు,
మీ రూమ్ ప్రత్యేకించి ఉంది, అలాగని మీరు వంటగదిని మిగతా గదిని వదిలేస్తారా? ప్రతి కార్నర్ కూడా వెతికి క్లీన్ చేసుకుంటాం. అలాగే ప్రతి మనిషికి కూడా కొన్ని ధర్మాలు ఉంటాయి. నా సొంత ధర్మం ఉంటుంది, తల్లిదండ్రులు రుణం తీర్చుకోవాలి, నేల రుణం తీర్చుకోవాలి అని అంటారు. మరి ఆ నేల ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇక్కడ పుట్టి పెళ్ళి నీళ్లు తాగి దేని మీద వచ్చింది అని అంటే ఒక రోగి యొక్క దురదృష్టం మూలాన, ఒక వ్యక్తి యొక్క దురదృష్టం కర్మ కాలి వారికి జబ్బు వచ్చినప్పుడు మా దగ్గరికి వస్తే దాని మీద సంపాదించిన డబ్బులతోటే ఈ రోజున మేము కాలేజీలో తిరిగినా, ఈ మేడల్లో ఉన్న గొప్పవాళ్ళని అనిపించుకున్న అవార్డులు తీసుకున్నాం. అందుకని ఈరోజు డాక్టర్ శారద గారికి ఈ అవార్డులు అనేవి కొత్త కాదు. ఎన్నో రకాల అవార్డులు, ఎన్నో అవార్డులు వారు చేసిన సర్వీసెస్కి ఇవి తక్కువ అని నేను అనుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. సరైన మనిషికి సరైన ఆయుధం ఇవ్వటం అంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మెడిసిన్లో చేర్పించి డాక్టర్ శారద గారికి మన తెనాలి ప్రజలకు ఎంతో ఉపయోగం అనేది చేశారని నేను భావిస్తున్నాను. డాక్టర్ శారద గారికి మెడిసిన్లో ప్రవేశం లభించి వారు తెనాలికి మెడికల్ సర్వీసెస్ ఎన్ని రకాలుగా చేస్తున్నారంటే ఆ క్రెడిట్ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా దక్కుతుందని నేను భావిస్తున్నాను. కార్యక్రమంలో గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉపాధికారి డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ ప్రేమ్చంద్, డాక్టర్ రాకేష్, ఐనంపూడి శరత్ బాబు, డాక్టర్ చలం, ఆర్టీసీ ఉద్యోగి ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. యూజువల్గా డాక్టర్స్ని దేవుడితో పోలుస్తారు. ఎందుకంటే ఒక ప్రాణం పోస్తారు కాబట్టి ఆ తల్లి మామూలుగా కాన్పులు ఒక బిడ్డని కంటే పునర్జన్మ ఇచ్చేది డాక్టరే కాబట్టి ఒక దేవుడితో పోలుస్తారు. నిజంగా మేడం గారిని చూడంగానే అసలు ఎంత అనిపించిందంటే అంత ఆప్యాయతగా, ఎంత దేవుడు నిజంగా తెనాలికి మేడం దేవుడు అంటే అసలు నిజంగా చాలా హర్షించాల్సిన విషయం. మేడం గారు అంత పెద్ద పొజిషన్లో ఉన్నప్పటికీ తను తగ్గించుకొని అంత తగ్గించుకొని అంత ప్రేమగా ఆప్యాయతగా అందరినీ పలకరిస్తారు. చేయిస్తున్నది ఇంత మంచి కార్యక్రమానికి ఇంతమంది మహిళలు, ఇంతమంది డాక్టర్స్, ఇంతమంది మా మీడియా వారు పద్ధతి వారు రావడం ఇదంతా చూసినప్పుడు మరి దిలీప్ రాజు గారు చూస్తే రాకుండా ఉండలేదు. అందుకని నేను రావడం లేదు. దిలీప్ రాజు గారు ఒక మంచి నిర్ణయాన్ని నేను తీసుకున్నాను. ఎక్కడో కెనడాలో ఉన్నటువంటి ఒక గొప్ప సంఘ సంస్కర్త, ఒక మంచి డాక్టర్ డాక్టర్ శారద గారి పేరుతో అవార్డు ఇస్తున్నామని చెప్పి నాకు నేను చెప్పారు. ఫ్లెక్సీలు కూడా చాలా ఘనంగా దారి పొడుగుతా ఫ్లెక్సీలు బట్టి ఎత్తుకుంటూ వచ్చాను. ఎదురుకోసారి ఇక్కడికి వచ్చాను. ఈ హాల్ ఎక్కడి నుంచో కనిపించట్లేదు. ఎంతసేపు మా డ్రైవర్ నాతో పాటు రోడ్డు మీద ఎదుగుతున్నారు. ఇందులో ఫ్లెక్సీలు కనిపించాయి. ఆ ఫ్లెక్సీలు పట్టుకుని దాకా రావడం జరిగింది. చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇంత తక్కువ టైంలో ఇంత ఘనంగా ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. వేమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి తెలుగుదేశం జనసేన పార్టీల వేమూరు నియోజకవర్గ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశంలో నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ 17వ తేదీన సాయంత్రం 4 గంటలకు తెలుగుదేశం జనసేన బీజేపీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పోడిలో జరగనున్న సభకు ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముఖ్య నాయకులు పాల్గొంటున్నారని, ఈ భారీ బహిరంగ సభకు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి పార్టీల సూపర్ 6 కార్యక్రమం గురించి అందరిలో చర్చ జరిగే విధానంలో, అదేవిధంగా సైకిల్ గుర్తుపై ఓటు వేసే విషయంలో ఇంటింటికి తిరిగి కార్యకర్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఎన్నికలలో ఉమ్మడి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఊసా రాజేష్, వేమూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా భారీ ఎత్తున నిర్వహించబోతున్నటువంటి సభ ప్రజాగణం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. చిలకలూరుపేట ఆనుకొని దగ్గరలోనే పక్కనే ఆనుకొని ఉంటుంది బొప్పూడి అనే గ్రామం, హైవే పక్కనే ఈ సభ
నభూతో నభవిష్యత్ అన్నట్టుగా భారతదేశానికి విచ్చేసినటువంటి నాయకులు, పార్టీ కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారం. రేపు మధ్యాహ్నం తర్వాత 4 గంటలకి గొప్ప బహిరంగ సభ ప్రజాగణం పేరు మీద ఒక సభ నిర్వహించుకోబోతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కలయిక, 3 పార్టీల కలయిక తర్వాత మొట్టమొదటిసారిగా భారీ ఎత్తున నిర్వహించబోతున్నటువంటి సభ ప్రజాగణం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. చిలకలూరుపేట ఆనుకొని దగ్గరలోనే పక్కనే ఆనుకొని ఉంటుంది బొప్పూడి అనే గ్రామం, హైవే పక్కనే ఈ సభ నభూతో నభవిష్యత్ అన్నట్టుగా జరగబోతా ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి పార్టీ, జనసేన పార్టీ శ్రేణులు ప్రధానంగా అంశం మీద దృష్టి కేంద్రీకరించండి. ఎక్కడైనా సరే కింద స్థాయి నుంచి వాలంటీర్ దగ్గర నుంచి మండల స్థాయిలో ఇబ్బంది అయినా సరే ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకున్నా, ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తించినట్టు పెట్టండి. ఫోటోలు తింటూ ఈ నియోజకవర్గానికి మరి అభ్యర్థితో కాదు తెలియదు నాకు, ఇంకా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆ పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించినటువంటి వ్యక్తి ఆ కూచిపూడి మీటింగులు పెట్టి వాలంటీర్లకి ఒక్కొక్కడికి 10,000, 20,000 పంచాడంట కవర్లో పెట్టి. కొంతమంది 10,000 అంటున్నారు, కొంతమంది 20,000 అంటున్నారు. ఎంత ఎవరికి ఎంత నిందో తెలియదు. అక్కడ కూడా వేరియేషన్ చూపించి పంచాడు అనేది నాకున్న ఇన్ఫర్మేషన్. కొంతమంది 10 ఇచ్చాడు, 20 ఇచ్చాడు, రకరకాలుగా ఇచ్చాడని. రాత్రి ఏమో 7 గంటల నుంచి 11 గంటల దాకా డ్వాక్రా సంఘాలకు సంబంధించిన యానిమేటర్లను పిలిచి మరి వాళ్ళకి చీరలు అయితే ఇచ్చాడు. నాకు తెలిసి డబ్బులు ఎంత ఇచ్చాడో నాకైతే తెలియదు. వాళ్ళకు కూడా కవర్లు ఇచ్చారని చెప్పి అంటున్నారు. అదేంటనేది ఆ మంచి చెడు మీకు తెలియాలి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.